హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పబోతున్నాను. ఇదే ఆ మొక్క. దీన్ని తెలుగులో నల్లేరు అంటారు. నేను కొండ ప్రాంతంలో ఉన్నాను. ఇది కొండ ప్రాంతంలో విచ్చలవిడిగా అంటే విడిగా దొరుకుతుంది అనమాట. దీన్ని సిసస్ క్వాడ్రలాంగిలిస్ అని బై బొటానికల్ నేము. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ దీంట్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మీరు పాలలో తీసుకున్న లేకపోతే సిస్మి సీడ్లో తీసుకున్న దానికన్నా ఎక్కువ దీంట్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అనేది కూడా పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని మనం వంటల్లో చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే పచ్చడి చేసుకోవచ్చు, అంటే చట్నీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అది. ఇక్కడ చూడండి, ఇదంతా నల్లేరు అనమాట. ఇప్పుడు మేము ఇదంతా తీయబోతున్నాం. దీన్ని తీసిన తర్వాత ప్రాసెసింగ్ చేసి ఏ విధంగా కర్రీ చేసుకుంటారో, ఏ విధంగా చట్నీ చేస్తారో అనేది మీకు పూర్తి వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. మేము ఎప్పుడు రెగ్యులర్గా వాడుతుంటాం ఫ్రెండ్స్. ఇదంతా నల్లేరు అనమాట. ఇది బ్రహ్మజముడు ఫ్రెండ్స్. ఎలా రండి, మీకు బ్రహ్మజముడు చూపిస్తా. ఇది బ్రహ్మజముడు ఫ్రెండ్స్. దాని ఫ్లవర్ ఇది. మీరు జాగ్రత్తగా చూస్తే, దీన్ని మీరు లైట్గా గమనించినట్లయితే ఈ ఫ్లవర్ కూడా సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఫ్లవర్ కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ జాతికి చెందిందే ఇది కొండ ప్రాంతంలో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉన్నాయి. ఇది సర్వైవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు